వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. శుభాకాంక్షలు. ఆషాఢ మాసమందు గోల్కొండ అమ్మవారికి తొలి బోనం సమర్పించుకుంటున్నారు. ఆయు ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి అమ్మవారి దీవెన అందరి మీద ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అమ్మ వంశంగా వస్తున్నది. 18 ఏళ్ల సంది పోతరా వేషధారణ వేయడం గోల్కొండ కిలం. అన్ని వారాలు వస్తాం. 7 వారాల జాతర, 7 వారాలు పోతరాలు వేస్తూనే ఉంటాం ఇక్కడ. ఎక్కువగా బోనాలంటే గుర్తుకొచ్చేది పోతరాజులే, ఏ విధంగా అనిపిస్తుంది ఇవన్నీ చూసి? ఈ బోనాల ఆషాఢ మాసమందు ఈ అమ్మవార్లకు 7 మంది అక్కజనులకు ఒక్కడే తమ్ముడు పోతరాజు కాబట్టి ఆమెకు ఆడుతూ పాడుతూ రంగరంగ వైభవంగా బాజ భజంత్రీల సప్పుడుతోటి ఆ బోనం చెల్లించుకోవాలని మన ఒక కోరిక. మన బోనం సమర్పించుకుంటే మన పిల్ల పాపలు మన సంసారం అంతా సల్లంగా కాపాడేది ఆ జగన్మాత గోల్కొండ ఎల్లమ్మ తల్లి. ఏ రాష్ట్రాన చూసినా బోనాలు ఎక్కించేటప్పుడు ముందుగా ఉండేది పోతరాజు. పోతరాజు లేని ఏది చేయరు. అంటే మీ పిల్లలకు కూడా ఇవి నేర్పుతున్నారా, ఇంతతో ఆపేస్తున్నారా ఏంటి నెక్స్ట్ జనరేషన్? ఆ అమ్మవారు వేయించుకుంటే మేమేం చేస్తాం? అలా మేము చెప్పలేము కదా. అమ్మవారు కన్ను పెడితే ఎవరైనా అమ్మవారి సేవ చేసుకోవాల్సిందే. అంటే ఎంత టైం పట్టుద్ది రెడీ అవడానికి వీటికన్నిటికి? సుమారుగా ఒక 2 గంటలు పడుతుంది. 2 గంటలు. ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ బయట బోనాలతో ఇక్కడ గోల్కొండ బోనాలకి ఏ డిఫరెన్స్ అనిపిస్తుంది? బయట జరిగే బోనాలకి ఇక్కడ గోల్కొండ జరిగే బోనాలకి ఏ డిఫరెన్స్ అనిపిస్తుంది? హైదరాబాద్, సికింద్రాబాద్ రాష్ట్రంలో ఎక్కడ చుట్టూ 4 రాజ్యాలకు వెళ్ళి అందరూ ఈ గోల్కొండకు వస్తారు. భక్తులందరూ ఎంతో వైభవంగా జాతర జరుగుతుందని చూడనికే చాలా మంది వస్తారు. అందుకనే గోల్కొండ ముందుగా తొలి బోనం. సో మొత్తం మీద ఒకవైపు బోనాలంటే గుర్తుకొచ్చేది పోతరాజుల విన్యాసాలు. వాళ్ళు ఎంతోగానో ఆకర్షిస్తూ ఉంటారు. మొదట బోనం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒకవైపు 7 అక్క చెల్లెలకు ఒకరే తమ్ముడుగా ఉంటారు. పోతరాజుకి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. నగరంలో ఎక్కడ బోనాలు జరిగినా ఒకవైపు పోతరాజులు అనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారుతుంటది. మేము తరతరాలుగా దీన్ని వేస్తున్నాము, ఇంకా ముందు కూడా కంటిన్యూ చేస్తామంటూ కూడా ఒకవైపు పోతరాజులు అయితే చెప్తున్నారు. కెమెరా విజయ్తో కలిసి శిల్ప, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.